మహానాడు రెండో రోజు ఈరోజు కొనసాగుతూ ఉంది. అయితే కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు ఈరోజు. అయితే మనతో మాట్లాడేందుకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కొడాలి నాని మాట్లాడిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? మహానాడు అనేది రామారావు గారి పుట్టినరోజు, తెలుగువారికి ఒక పండగ. దేశ విదేశాల్లో కావచ్చు, తెలుగువాడు, తెలుగు జాతి మొత్తం కూడా మహానుభావుడు పుట్టినరోజుని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన ముందుకెళ్తూ ఉంటాం. ఆ సమావేశాలు జరిగేటప్పుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎవరో ఆ రోజుల్లో సమావేశాలు పెట్టి దిగజాడు రాజకీయాలు ఇప్పుడు ఎవరో చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశం పెట్టి ఏకగ్రీవాలు అవ్వకూడదు, ఏదో నీతి శతకాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నామినేషన్లు కూడా ఇనివ్వకుండా చంద్రయ్య గొంతు మీద ఎట్లయితే కత్తిపెట్టి జిందాబాదులు కొట్టమంటే జై చంద్రబాబు అని ఆ స్ఫూర్తిగా కార్యకర్తలు పార్టీ అంజిరెడ్డి తాత నామినేషన్ వేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది కార్యకర్తలు ఇచ్చేశారు, గెలిచిన అభ్యర్థులు కట్టలు మార్చి ఎన్ని ఫలితాలు మార్చారు. మీరా ఇవాళ కబుర్లు చెప్పేది? నిన్న గుడివాడ గుట్కా వచ్చాడు, 2 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అడ్రస్ లేకుండా తిరిగి మళ్ళీ తగుదునమ్మా అంటే నిన్న పిచ్చవాగుడు పిచ్చ ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఎందుకంటే 2 ఏళ్ళు శంకరగిరి మాన్యాలు తిరిగి వచ్చి ఇవాళ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు అశుద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో కూడా కార్యకర్తలు కూడా లెక్కబెట్టే పరిస్థితి లేదు. మీరు కూడా ఇటువంటి వ్యక్తుల్ని లెక్కలో పరిగణలో తీసుకొని మీ విలువైన సమయాన్ని, మా విలువైన సమయాన్ని, ఎందుకంటే 2 ఏళ్ళు అడ్రస్ లేనాడు నువ్వు మాట్లాడితే వాళ్ళు నమ్మడానికి నీ కార్యకర్తలు సిద్ధంగా అయినా జగన్మోహన్ రెడ్డి పార్టీకి బుద్ధి రావాలి. ఈ పిచ్చవాగుడు వాగే మీరు 11 సీట్లు పరిమితం అయ్యారు. మహిళలను కించపరుస్తూ, నాయకులను కించపరుస్తూ మీరు వాగిన వాగుళ్ళకే 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా మళ్ళీ నిన్నొచ్చి మా నాయకులు మాట్లాడుతూ కించపరుస్తూ ఉంటే కార్యకర్తలు సహించరు. గుడివాడ ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇటువంటి పిచ్చి ప్రలాపనలు జరిగితే అడ్రస్ లేకుండా, డిపాజిట్ లేకుండా చేస్తారు. ఈ 2 ఏళ్ల పాలన వెన్నుపోటు పాలన, కూటమిది అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? అంటే 2 ఏళ్ళు నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకొని 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని అసలు నీకు మాట్లాడే నైతికారత లేదు. బటన్ నొక్కడం తప్ప నువ్వేం చేసావు? ఇవాళ 23 నెలల్లో 23 లక్షల కోట్లు, 23 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్లు 23 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, మరి వాళ్ళ కూటమి నాయకత్వం ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అవన్నీ కూడా గ్రౌండ్లో చేస్తూ ఉంటే ఇవన్నీ తట్టుకోలేక పోరలేక ఇవాళేదో మళ్ళీ పార్టీని కేడర్ని బతికించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నారు తప్ప మళ్ళీ వైసీపీ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఆ 11 సీట్లు కాపాడుకోమని జగన్మోహన్ రెడ్డికి హితవు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు అని చెప్పైతే మనతో చెప్తూ ఉన్నారు దేవినేని ఉమా. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి.